లక్ష్మీపాలెం సొరంగం. అసలు ఈ సొరంగానికి అంతర్వేది స్వామి నరసింహస్వామి గుడికి మొగల్తూరు రాజావారి కోటకి ఏంటి సంబంధం? ఇంత అద్భుతమైన సొరంగం, అది కూడా గుర్రాలు వెళ్ళేంత సొరంగం ఎలా సాధ్యం? అసలు అంతర్వేది నరసింహస్వామికి మొగల్తూరు రాజా కోటకి అసలు ఏంటి సంబంధం? చూద్దాం ఒకసారి ఇది. పశ్చిమ గోదావరి జిల్లా కట్టుకాలువ లక్ష్మీపాలెం వెళ్ళే మార్గం నుంచి మనం బయలుదేరాం. అసలు లక్ష్మీపాలెంలో ఏముంది? ఆ సొరంగ రహస్యం ఏంటి? ఆ సొరంగానికి మన లక్ష్మీ నరసింహస్వామి గుడికి మన మొగల్తూరు సామ్రాజ్యానికి ఏంటి సంబంధం? ఇది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నంలో మేమున్నాం. మీరు కూడా మాతో పాటు రండి, కలిసి ఈ సొరంగం ఏంటి అసలు ఇవన్నీ తెలుసుకుందాం. లక్ష్మీపాలెం కాలువ. ఇక్కడ చేపల వేట జరుగుతుంది. కొద్దిసేపు చూసిన తర్వాత ఒకసారి ఆ సొరంగానికి, అంతర్వేదికి, మొగల్తూరు సామ్రాజ్యానికి, మొగల్తూరు మహారాజుల వారి కోటకి సంబంధం ఏంటి అది తెలుసుకుందాం. రెండింటికి లింక్ ఏంటి? అసలు దీంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటి అది తెలుసుకుందాం. లక్ష్మీపాలెం వశిష్ఠ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం. ఈ లక్ష్మీపాలెంకి ఎంతో విశిష్టత ఉంది. అదేంటో ఒకసారి మనం పూర్తిగా తెలుసుకుందాం. నది కింద నుంచి సొరంగ మార్గం. అసలు ఇది ఎలా సాధ్యం? దీని వెనుకున్న రహస్యం ఏమిటి? మనం ఇప్పుడు లక్ష్మీపాలెం వెళ్ళి తెలుసుకోవాలి. గుండె దడ కొంచెం కొంచెంగా లబ్ డబ్ అంటూ మొదలైంది. కొంచెం పెరుగుతుంది. ఇదే మన లక్ష్మీపాలెం రోడ్. ఈ రోడ్డు గుండా వెళితే మనం లక్ష్మీపాలెం శివాలయం దగ్గరికి వెళతాం. లక్ష్మీపాలెం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో ఉన్న లక్ష్మీపాలెం. అక్కడ ఉన్న సొరంగం పేరేమిటి? అక్కడ ఉన్న ఒక గొప్ప చరిత్రకి, మహా చరిత్రకి సజీవ సాక్ష్యం మన ఈ లక్ష్మీపాలెం. అసలు ఏంటి ఆ చరిత్ర? ఆ సొరంగం ఎక్కడనిది? ఎందుకు తవ్వారు? అసలు రాజులకి ఆ కాలంలో అలాంటి సొరంగాలు తవ్వాల్సిన అవసరం ఏంటి? రండి తెలుసుకుందాం. లక్ష్మీపాలెం ఏటిగొట్టు. గోదావరి నది ఒడ్డున ఉండే ఒక చిన్న పల్లెటూరు ఈ లక్ష్మీపాలెం. అదిగో మన లక్ష్మీపాలెం శివాలయం.
ఇదిగో రావి చెట్టు. ఈ రావి చెట్టు మన లక్ష్మీపాలెం చరిత్రకి సజీవ సాక్ష్యం. ఎంతోమంది మహర్షుల చేత పూజలు అందుకున్న రావి చెట్టు. నదికి స్నానాలు వెళ్ళే మార్గం. ఈ మార్గంలోనే మహర్షులు వెళ్ళి స్నానాలు ఆచరించేవారు. ఇదే ఆ రేవు. ఇప్పుడు మన పుష్కర ఘాట్, పుష్కర రేవు. వశిష్ఠ మహర్షి స్నానం చేసిన వశిష్ఠ గోదావరి. మన లక్ష్మీ నరసింహస్వామి మన వశిష్ఠ మహర్షి తపస్సుతోనే అక్కడ వెలిచారని ఎన్నో ఆధారాలు ఉన్నాయి. మరెన్నో మన కథలు విన్నాం. అదే ఈ వశిష్ఠ గోదావరి. మహాదేవుడు, ప్రపంచ తొలి దేవుడు హరహర మహాదేవ్ అని కాశీలో, ఇక్కడ మన లక్ష్మీపాలెం అనే దక్షిణ కాశీలో పూజలు అందుకుంటున్న మహాదేవుడు చక్కగా గంగమ్మ ఓడిలో ఆయన సేద తీరుతున్నారు. ఇక్కడ లక్ష్మీపాలెం చరిత్రని, సొరంగ చరిత్రని, మొగల్తూరు సామ్రాజ్య చరిత్రని, ఇక్కడ ఋషుల చరిత్రని తన కాల గర్భంలో కలుపుకుని ఎంతో హాయిగా ఆయన గంగమ్మ ఒడిలో చేద తీరుతున్నారు. ఈ మహాదేవుడు మన ప్రపంచ తొలి దేవుడు. మొగలతూరు మహారాజుల చేత పూజలు అందుకున్న మన మహాదేవుడు, పరమశివుడు ఇక్కడే చరిత్రని తన కడుపులో దాచుకున్న మహాశివుడు. ఇదిగో ఇక్కడ నుంచే మన చరిత్రకి సజీవ సాక్ష్యం మన శివాలయం కనపడుతుంది. లక్ష్మీపాలెం వెనక నుంచి మన శివాలయానికి దారి. ఇక్కడే మహర్షులు, మన మహారాజులు ఇటు మార్గం ద్వారానే వెళ్ళి మన మహాదేవుడికి పూజలు చేసేవారు. ఇదిగో ఇదే మన మహర్షులు తిరిగాడి నేల, దేవకన్యలు చూసిన నేల. ఈ గుడి దగ్గర నుంచి సొరంగం తవ్వి ఇక్కడ నుంచి మొగలతూరు నుంచి అంతర్వేది. అసలు ఎలా ఈ గోదావరి పాయలన్నీ దాటుకుంటూ దాదాపు 40 కిలోమీటర్ల దూరం సొరంగం ఎలా సాధ్యం? అదిగో మన మహర్షులు తపస్సు చేసిన మఠం, ఆ మఠానికి సంబంధించిన సజీవ సాక్ష్యం. మహారాజులు సంబంధించినంత వరకు సొరంగాలు వారి కోట నుంచే ఉండేవి. కానీ ఇక్కడ ఎలాంటి కోట లేకుండా ఇక్కడికి సొరంగం తవ్వడానికి కారణం రాజులు ఎందుకని అలాంటి నిర్ణయం తీసుకున్నారు? అప్పట్లో మహారాజులు దగ్గర పనిచేసిన ఇక్కడే పక్కన ఉన్న అడవిపాలెం కర్ర సత్యనారాయణ గారి ముత్తాతలు మహారాజుల గారి దగ్గర సైనిక అధికారులుగా పనిచేసినట్టుగా తెలుసుకుని ఆయన్ని కలిసే ప్రయత్నం చేశాం. కానీ ఆ ప్రయత్నం విఫలమయ్యింది. కరోనా కారణంగా ఆయన కలుసుకునే అవకాశం మాకు దొరకలేదు. గోదావరి కింద నుంచి గుహ ఉంటుందని, సముద్రం కింద నుంచి
అంతర్వేది గుడికి ఇక్కడ నుంచి ఋషులు ఇక్కడ నుంచి వస్త్రాలు పట్టుకెళ్ళారని అంతర్వేది గుడికి మా పెద్దలు చెబుతుంటారు. అక్కడి నుంచి కూడా మొగల్తూరుకి గుహ ఉందని చెప్తుంటారు. ఇదిగో ఈ కోటను చూడండి ఎంత అందంగా ఉందో. ఇటుక మీద ఇటుక పెట్టి పేర్చినట్టుగా ఉంది కదా, అదే ఈ మన భువనేశ్వర స్వరంగం. అవును, దీని పేరే భువనేశ్వర స్వరంగం. ఈ భువనేశ్వర స్వరంగం పేరు లక్ష్మీపాలెంలో ఉన్న గ్రామస్తులకు కూడా తెలియదు. ఈ శిథిల భవనాన్ని ఒకసారి సరిగ్గా పరిశీలించండి. ఇటుక మీద ఇటుక పెట్టినట్టుగా ఎంతో అందంగా కనిపించే ఈ భవనం ఒక చరిత్రనే తన గర్భంలో దాచుకుంది. చారిత్రక కాలగర్భంలో కలిసిపోయిన భువనేశ్వర స్వరంగం, అదే ఈ స్వరంగం, భువనేశ్వర స్వరంగం. గతంలో ఇక్కడ వశిష్ఠ మహర్షి తపస్సు చేశారు గనక మొగల్తూరు మహారాజులు ఇక్కడికి వచ్చి వశిష్ఠ మహారాజులు ఆశీర్వాదం తీసుకుని ఈ స్వరంగ మార్గం నుంచే మన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించేవారని చెప్తూ ఉంటారు. ఈ స్వరంగం మార్గం ద్వారానే మొగల్తూరు మహారాజా వారు వశిష్ఠ మహర్షిని దర్శించుకొని ఈ స్వరంగ మార్గం ద్వారానే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేవారు. చూడండి, లోపలికి వెళ్ళాం. అక్కడంతా చాలా చీకటిగా ఉంది. ఎంతో అద్భుతమైన కట్టడాలు, మహారాజులు గుర్రాల మీద వెళ్ళే అంతటి ఖాళీగా సొరంగం తవ్వారు. ఇంతటి మహా కట్టడాలు ఆనాటి రాజుల యొక్క అభిరుచికి అర్థం పడుతుంది. ఈ శిథిలమైన భువనేశ్వర స్వరంగానికి అంతర్వేది నరసింహస్వామి ఆలయానికి మొగల్తూరు మహారాజు వారి కోటకి సంబంధం ఇప్పుడు ఉన్న కేతకీపురం, అదే మన మొగల్తూర్. ఈ కేతకీపురం 15వ తరానికి చెందిన శ్రీ సీతారామరాజు బహదూర్ మాటలను బట్టి చూస్తే మొగల్తూరు నుంచి కేతకీపురం కోట దాదాపు శిథిలమైపోయింది. ఇప్పుడు ఈ లక్కమేడ మాత్రమే చరిత్రక ఆధారం. ఇక్కడి నుంచే సొరంగం ఉందని తెలుస్తోంది. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆయన ఆభరణాలన్నీ మొగల్తూరు మహారాజు వారి కోటలోనే భద్రపరిచేవారని అంటూ ఉంటారు. ఇదిగో ఈ చెట్టును చూడండి. లక్ష్మీపాలెంలోని శివాలయంలో ఒక పూల చెట్టు, అదే ఇప్పుడు మనకు మహావృక్షంలా కనపడుతుంది కదూ. ఈ చెట్టునే మన మహా ఋషులు ఈ చెట్టు యొక్క పుష్పాలు తీసుకెళ్ళి పూజలు చేసేవారు. ఈ చెట్టును చూస్తుంటేనే దీని యొక్క వయస్సు ఎంత ఉంటుందో మనం ఊహించగలం. కేతకీపురం మహారాజులకి, అదే మన మొగల్తూరు మహారాజులకి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కులదైవం కావడంతో తమ స్త్రీలు ఎవరికంట పడకూడదని చెప్పి ఇదే స్వరంగ మార్గం ద్వారా అంతర్వేదికి వెళ్ళి అక్కడికి పూజా కార్యక్రమం పూర్తి చేసి పట్టు వస్త్రాలు సమర్పించేవారని చరిత్ర చెబుతోంది. అప్పటి కేతకీపురం మహారాజులు, ఇప్పుడు మొగల్తూర్ సామ్రాజ్య మహారాజులు అప్పుడు సొరంగ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే తమ స్త్రీలు పరాయి పురుషుని కంటిలో పడకుండా
అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి నగలు రక్షణ నిమిత్తం ఈ సొరంగ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికీ అంతర్వేదిలో వశిష్ఠ మహర్షుల వారి మఠం ఉంది. దాని చరిత్ర దీని చరిత్ర మేము ఇంకా పూర్తిగా చెప్పాలన్నా, అసలు సొరంగం ఎంత దూరం వెళ్తుందని చూడాలన్నా మీరు చూసే వ్యూస్ని బట్టి, మీరు చేసే లైక్ని బట్టి, మీరిచ్చే సబ్స్క్రైబర్స్ని